పెళ్లి కాని అమ్మాయిని గర్భవతిని చేసిండు, అబార్ట్ చేయించినాడు. నేను మళ్ళీ రిపీట్ చేయమని కూడా చేస్తా. పెళ్లిగాను మన తొలి వెలుగు రఘు. మనకు రైటింగ్ దరిద్ర ఇది ఒకటి ఉందా, ఆగరా నిమ్మలంగా రాదు. మన తొలి వెలుగు రఘు. ఈయన పెళ్లిగాని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి అమ్మాయిని ఇప్పుడు వదిలేసిండు. అంటే ఫిజికల్ నీడ్స్ కోసం సెక్షువల్గా అమ్మాయిని వాడుకోవడం కోసం అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయ్యి అమ్మాయిని జీవితాన్ని స్పాయిల్ చేసి కూర్చున్నాడు. ఆయనే మనం చెప్పుకుంటున్న నెంబర్ 1 జర్నలిస్టు, నెంబర్ 1 ఛానలు, ఇంకా నెంబర్ 1 అన్నిట్లో నెంబర్ 1 ఏంటంటే, సో ఇట్లా పెళ్ళైన తర్వాత కూడా వేరే అంటే పెళ్లి కాని మహిళలను ట్రాప్ చేసి వాళ్ళందరి జీవితాలు నాశనం చేయడం. ఈ ఒక్క మహిళతో అయిపోలేదు, ఈ అర్చన అనే అమ్మాయితో ఆగిపోలేదు. అమ్మాయి నాకు చాలా ఎవిడెన్స్లు ఇచ్చింది. ఒక్కొక్కటిగా మనోడు రియాక్ట్ అవుతా ఉన్న కొద్దీ మనం డోస్ పెంచుతూ పోదాం, వస్తూనే ఉంటాయి అప్పుడు ఒకటి. అయితే పదుల సంఖ్యలో మన కాక మెసేజ్ పెడతాడు, నీకు ఒక చిన్నది అమ్మాయి పంపించిన ఒకటి చూపిస్తా. సో ఇక ఇక్కడ చిన్న ఈ అమ్మాయికి సంబంధించిన చాటింగ్ నేను ఫార్వర్డ్ చేసుకున్నా, 1-2 మీకు మేజర్గా చూపిద్దామని. మీకు ఉమెనైజర్ అంటే తెలుసా? అంటే బహుళ, ఒకరు కాకుండా ఒకరికంటే ఎక్కువ మంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఉమెనైజర్ అంటారు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది మహిళలతోని సంబంధాలు, శారీరక సంబంధాలు అంటారు. ఇంకంతేనా, ఇంకంతకు మించి డీటెయిల్గా చెప్పలేం. కానీ శారీరక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ఉమెనైజర్ అంటారు. సో హీఈజ్ ఏ ఉమెనైజర్. ఇంకోటి, హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ సొసైటీస్ థింకింగ్. అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకుంటారో ఆయన అలాంటి వ్యక్తి కాదు. పెద్ద లుచ్చనా కొడుకు అని చెప్తాను సింపుల్గా, నా భాషలో చెప్పాలంటే. పెద్ద లుచ్చనా కొడుకు వీడు. వీని దగ్గరుండి వీని చేతిలో మోసపోయిన అమ్మాయిగా నేను చెప్తున్నా. వీడు ఉమెనైజరు. నాతోని కాకుండా వేరే చాలా మంది మహిళలతో సెక్షువల్గా చాటింగ్ చేసినాయి మీకు ఇస్తాన్న మహేష్ గారు అని చెప్పేసి నాకు అమ్మాయి ఇచ్చింది.